హాయ్ అండి, అందరికీ నమస్తే. హనుమాన్ జయంతి సందర్భంగా నేను హనుమాన్ టెంపుల్‌కి వెళ్ళడం జరిగిందండి. నేను వెళ్ళేటప్పుడు ఇలా తమలపాకులను మాలగా చేసి హనుమంతుని ధరింపజేయడం జరిగిందండి. ఎందుకు అంటే ఈ తమలపాకులకి చాలా విశిష్టత ఉందండి. ఈ తమలపాకులు వెనకాతల ఉన్న చరిత్ర ఏంటి అంటే ఒకానొక సందర్భంలో సీతమ్మ తల్లి అడవిలో ఉన్నాది అనే విషయాన్ని మన రాముడికి తెలియజేసిన వారు కూడా ఈ ఆంజనేయ స్వామేనంటండి. ఈ విషయాన్ని తెలుసుకున్న సీతమ్మ ఆంజనేయ స్వామి మీద చాలా విశ్వాసంతో ఆమె దగ్గరలో ఉన్న ఈ లేత తమలపాకులను మాలగా చేసి ఆయన్ని ఆశీర్వదిస్తూ ఆయన మెడలో ఈ తమలపాకు మాల వేయటం జరిగిందంటండి. అదే విధంగా ఇంకొక విషయం కూడా ఉందండి రామాయణంలో. లంకను దహనం చేసేటప్పుడు ఆంజనేయ స్వామి శరీరం అంతా చాలా వేడితో కూడి ఉందంట. ఆ వేడిని తగ్గించడం కోసం మన సీతమ్మ తల్లి తమలపాకులు మాలగా చేసి ధరింపజేశారంటండి. అందుకనే ఈ మాలకు అంత విశిష్టత ఉందండి. ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన మాల ఏది అంటే తమలపాకు మాలే అంటారండి. అంతేకాకుండా తమలపాకుల మాల అనేది శనివారం, మంగళవారాల్లో ఆంజనేయ స్వామికి ధరించడం వలన మనకి ఏలనాటి శని దోషాలు, గ్రహ దోషాలు, లేదంటే అష్టమ శని, లేదంటే పిల్లలు చక్కగా చదవలేకపోతున్నారన్నా, లేదు అంటే ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఏదైనా గానండి మనకి వీలైనంత వరకు ఇలా తమలపాకు మాల ఆంజనేయ స్వామికి ధరించడం వల్ల మనకి ఏలనాటి శని దోషాలనేవి పోతాయండి. అవి పోయాయి అంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టుగే. సో, ఈ తమలపాకుల మాలకి అంత విశిష్టత ఉన్నదండి. సో, ఇలా నేను వీడియో తీశాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. సో, ఇలాగా నేనైతే హనుమాన్ జయంతి రోజు చక్కగా పూజ చేసుకొని, భగవంతుని దర్శనం చేసుకొని, ఇలా తమలపాకు మాల సమర్పించడం జరిగిందండి. చాలా చక్కగా చేయడం జరిగింది. సో, ఇది నా వీడియో అండి. అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హనుమాన్. జై జై హనుమాన్.